అండి, నేను రజాక్. అంబటి రాంబాబు అల్లుడి పరిస్థితి చూస్తే నిజంగా బాధపడేటటువంటి పరిస్థితి. ఎంత దారుణం, ఒకసారి వీడియో చూడండి. క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా బాగా చెప్పారు. 2 నిమిషాలు మా మామ ఇంత మంచి అయినా అని నేనే నమ్మేశాను, దాంతో ఇసు అంత మంచితనం కూడా ఉంటే బాగుండేది అది. బట్ ఆయన ఏం మాట్లాడారంటే 4 సంవత్సరాల నుంచి తన మనవడు మనవరాలు ఆయన దగ్గరే ఉంటున్నారని, వాళ్ళని ఆర్థికంగా ఈయనే జాగ్రత్తగా చూసుకుంటున్నారని, అల్లుడైన నేను ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదని, ఇవన్నీ చేయటం వల్ల దుర్మార్గుడిని అయితే సో ఇదన్నమాట పరిస్థితి. అంటే అంబటి రాంబాబు మొన్న వచ్చి చెప్పాడు కదా, నేను నా కూతురికి నేను అన్నీ ఇచ్చి చూసుకుంటున్నాను, నా అల్లుడు ఎవరైతే ఉన్నారో ఈయన నా కూతుర్ని కావచ్చు, నా మనవడు కావచ్చు, మనవరాల్ని కావచ్చు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి ఆలన పాలన కూడా తన అల్లుడు చూసుకోవట్లేదు, మొత్తం కూడా నేనే చూసుకుంటున్నాను, నేను ఒక ప్రౌడ్ తండ్రిని అని చెప్పేసి నా కూతురికి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. దాంతో అంబటి రాంబాబు అల్లుడు మరోసారి బయటకు వచ్చి తన బాధను వెళ్ళబుచ్చాడు. తన తండ్రి, అంబటి రాంబాబు అల్లుడు తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆ చిన్న బిడ్డలో తన మనవళ్ళు మనవరాళ్ళని చూసుకోవాలని చెప్పేసి పరితపించుకుపోయినా సరే, ఆయన మరణపు శయ్య మీద ఉంటే, అంటే ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే, కొడుకుని మనవడిని మనవరాలని చూసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటే, అంబటి రాంబాబుకి ఆ వీడియోలన్నింటినీ కూడా పోస్ట్ చేస్తే తన అల్లుడు అంబటి రాంబాబు రియాక్ట్ కాలేదు. నేనే అవుతాను తప్ప ఆయన కాడని మంచి వాగ్దాటిలో చెప్పారు. ఏదైనా దాన్ని ఒప్పుకోవాలి, ఆ స్కిల్ ఒప్పుకోవాలి. ప్లస్ నా వెనకాల మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నారని చెప్పారు. అది సో మనందరికి తెలుసు. మొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, అతని వెనుక పవన్ కళ్యాణ్ ఉండే మాట్లాడిస్తున్నాడు. చిరంజీవి గారు నీకు ఇదేమైనా సబబా? చిరంజీవి గారి కూతుళ్ళ భవిష్యత్తు గురించి మనం మాట్లాడదామా? నాగబాబు గారికి కూతురు గురించి మనం మాట్లాడదామా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో లేవా ఇలాంటివన్నీ కూడా? కేవలం నా అల్లుడిని వెనకాల పెట్టి ఒక పక్క చిరంజీవి, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడించడం కరెక్ట్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కొంపలు కూల్చేటటువంటి వ్యక్తి కాదు, లేదంటే ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం కుటుంబాలను చీల్చే వ్యక్తి కాదు, అదేవిధంగా డబ్బు కోసం చచ్చిపోయి నిరుపేదల ఆస్తుల్ని లాక్కునేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. సో అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంలో చిచ్చు పెట్టి దాని మీద వచ్చే రాజకీయ లబ్ధి పొందేటటువంటి వ్యక్తి అసలు పవన్ కళ్యాణ్ కాదు. ఈరోజు ఇతను అదే చెప్పాలనుకుంటున్నాడు తన మామయ్యకి. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నా వెనక లేరు అనేది తను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. ఇది నేను మీకు 2023 మార్చ్ 3 పంపించిన వీడియో. సో తను పంపించిన వీడియో అంబటి రాంబాబుకి. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన చనిపోయారట మార్చిలో. సో ఆయన ఎవరంటే అంబటి రాంబాబు అల్లుడు తండ్రి. సో వీళ్ళిద్దరు వియాంకులు అవుతారు. అయితే ఏంటంటే, ఈయన చనిపోయే టైంలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న టైంలో అంబటి రాంబాబుకి తన అల్లుడు ఫోన్ చేసి, మా నాన్నగారు చనిపోయేటట్లు ఉన్నారు, తన లాస్ట్ విషయం ఏంటంటే తన మనవడిని మనవరాలను చూడాలనుకుంటున్నారు, కాబట్టి దయచేసి మనవడిని మనవరాలను ఒకసారి పంపించండి, నేను పికప్ చేసుకుంటా ఇంటికి వచ్చి కూడా అని చెప్పేసి చెప్పినా కూడా అంబటి రాంబాబు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదని చెప్పేసి, రియాక్ట్ కాలేదని చెప్పేసి, సో అలాంటి వ్యక్తి అంబటి రాంబాబు అని చెప్పేసి చెప్పడమే కాకుండా, నా కూతురే నా కొడుకుని ఇచ్చేయండి, నేను వాళ్ళని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను, మీరు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా బాగున్నాను, దయచేసి నేను ఈరోజు వెల్ సెటిల్డ్, కాబట్టి నా కూతురే నా కొడుకు నా దగ్గరికి పంపించండి అని చెప్పేసి అంబటి రాంబాబు అల్లుడు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ స్టేజ్లో కూడా మనవన్ని మనవరాల్ని చూడాలనుంది ఐసీయూలో. ఇవన్నీ నేను మీకు ఎన్ని వీడియోస్, ఎన్ని మెసేజెస్ పెట్టాను. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నాకు నా తండ్రి అంబటి రాంబాబుకి క్షణాల్లో ఉన్నారు. అన్ని మెసేజ్లు పెట్టాడు. 22 నా తండ్రి మరణించినప్పుడు తన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఒక తాత తన గుండెల మీద ఎత్తుకొని పెంచిన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఎంతో కృంగిపోయి అదనమాట. ఆయన చాలా బాధపడుతున్నాడు తన అల్లుడు. అంటే ఒక్కొక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఒక్కొక్క టైం ఉంటుంది అనమాట. అంబటి రాంబాబు అనే వ్యక్తిని మిగిలిన టైంలో పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఎలక్షన్స్ టైంలో పక్కకు దొరుకుతాడు. సో తను ఇదే టైంలో హైలైట్ చేసుకున్నాడు ఈ ఇష్యూని. తన ఇంట్లో ఉన్నటువంటి బాధని చెప్పుకున్నాడు. పైపెచ్చు వీళ్ళు హైదరాబాద్, కూకట్పల్లి, బేసిక్గా హైదరాబాద్
ఏదో కోర్టులో కూడా ఫ్యామిలీ కోర్టులో ఏదో వేసినట్టున్నారు, అంటే డివోర్స్ కోసం అని చెప్పేసి. సో పర్సనల్గా ఏం జరిగినా సరే కొడుకుని కూతుర్ని కూడా చూసుకోలేని స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి తను చాలా బాధపడడం, ఏడవడం అయితే అంతా జరిగిందనమాట. ఉంటారో మీ ఊహకి తెలుసా ఇదేనా మీ మంచితనం? దీని గురించేనా మీరు మాట్లాడుతుంది? అంటే మీ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే ఎంత దుర్మార్గం చేసేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని ఒక కొడుకుగా హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ మీ? నిన్ను నమ్మి మా నాన్న తన తండ్రి లాస్ట్ కోరికని నేను నెరవేర్చలేకపోయానని చెప్పేసి ఆ కొడుకు బాధపడడం జరుగుతుంది. మరి దీనికి అంబటి రాంబాబు ఎలాంటి సమాధానం చెప్తా చూడాలి. సో అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే నేను డబ్బు పరంగా వెల్ సెటిల్, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా కూతురు నా కొడుకుని నా దగ్గరికి పంపించేస్తే కానీ నేను వాళ్ళని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను, బంగారంలో చూసుకుంటాను. నా వెనక చంద్రబాబు నాయుడు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. సో నా నా అజెండా ఏదైతే నేను క్లియర్గా చెప్పాను. సో నా బాధని నేను చెప్పుకోవడం అయితే జరిగింది తప్ప నాకు ఎవరు బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ లేదని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పడం అయితే జరిగింది. మరి చెప్తున్నాను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బేసిక్గా కుటుంబాలను తీసుకురావడం ఈ మధ్యకాలంలో చాలా తేలికైపోయింది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని తోలనాడి మాట్లాడడం బాగా విచ్చలవిడైపోయింది అనమాట. సరే, కానీ ఇతను ఏంటంటే ఇతను ఒక డాక్టర్ అంట, ఈయన తోలనాడి అంబటి రాంబాబు గురించి ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. జస్ట్ ఏంటంటే తన బాధ అయితే ఉందో దాన్ని మాత్రం వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేశాడు. మరి అంబటి రాంబాబు దగ్గర నుంచి మరి మొన్న వచ్చేసి రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే ఉన్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు మరి ఈసారి ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలా.